ఈ రోజు మన మేకప్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అయిన ప్రైమర్ గురించి మాట్లాడుకుందాం. మీ మేకప్ ప్యాచిగా అవుతుందా, ఫౌండేషన్ ఎక్కువసేపు హోల్డ్ అవడం లేదా, మరియు మీ మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలన్నా, బేస్ అనేది ఫ్లాలెస్ గా రావాలి అంటే వీటి కోసం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తో పాటు అసలు ప్రైమర్ అంటే ఏంటి, ప్రైమర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, వీటి గురించి డీటెయిల్ గా బిగినర్స్ కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ ప్రైమర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రైమర్ అంటే ఫౌండేషన్ కి ముందు మన స్కిన్ ని స్మూత్ గా మరియు బేస్ గా రెడీ చేసే ప్రొడక్ట్. పోర్స్ ని బ్లర్ చేస్తుంది, ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది, మీ మేకప్ ని ఎక్కువసేపు నీట్ గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి స్కిన్ టైప్ ని బట్టి ప్రైమర్ ని ఎలా చూస్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆయిల్ స్కిన్ ఉంటే ఆల్వేస్ మ్యాట్ ప్రైమర్ యూజ్ చేయండి. ఇది ఆయిల్ షైన్ ని కంట్రోల్ చేసి మ్యాట్ ఫినిష్ ని ఇస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి డ్రై స్కిన్ ఉంటే హైడ్రేటింగ్ ప్రైమర్ పర్ఫెక్ట్. ఇది స్కిన్ ని స్మూత్ చేసి ఫౌండేషన్ ని ప్యాచ్ అవ్వకుండా చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ ఉంటే టీ జోన్ లో వచ్చేసి మ్యాట్ ప్రైమర్, అట్ ద సేమ్ టైం చీక్స్ కి వచ్చేసి హైడ్రేటింగ్ ప్రైమర్ యూజ్ చేయాలి. ఇది సూపర్ గా సెట్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రైమర్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ప్రైమర్ ని ఎప్పుడు రబ్ చేయకండి. రబ్బింగ్ చేయడం వల్ల ప్రొడక్ట్ అనేది ఫిల్ అయిపోతుంది. ఆల్వేస్ ఫింగర్ టిప్స్ తో ట్యాపింగ్ మోషన్ లో అప్లై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కువ ప్రైమర్ వేయకండి. పీస్ సైజ్ చాలు. పీస్ సైజ్ అంటే చిన్న శనగపప్పు సైజ్ అంటే అమౌంట్ చాలు. ప్రైమర్ అప్లై చేసాక 30 సెకండ్స్ వెయిట్ చేయండి. అప్పుడే మేకప్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి కొన్ని ప్రొఫెషనల్ మేకప్ టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి డబుల్ ప్రైమర్ టెక్నిక్. ఫేస్ లో ఆయిల్ ఏరియాస్ కి వచ్చేసి మ్యాట్ ప్రైమర్, డ్రై ఏరియాస్ కి వచ్చేసి హైడ్రేటింగ్ ప్రైమర్ యూజ్ చేయాలి. ఇది మేకప్ ని చాలా నాచురల్ గా ఫ్లాలెస్ గా చూపిస్తుంది. సెకండ్ టిప్ వచ్చేసి లార్జ్ పోర్స్ ట్రిక్. మేకప్ స్టార్ట్ చేసే ముందు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని దాని క్లాత్ లో పెట్టి ఫేస్ పైన 10 మినిట్స్ ట్యాప్ చేయండి. తర్వాత ప్రైమర్ అప్లై చేయండి. పోర్స్ అనేవి ఇన్స్టెంట్ గా బ్లర్ అయిపోతాయి. థర్డ్ టిప్ వచ్చేసి కలర్ కరెక్టర్ పైన ప్రైమర్. కలర్ కరెక్టర్ పెట్టిన తర్వాత కొంచెం హైడ్రేటింగ్ ప్రైమర్ వేయండి. అప్పుడు బ్లెండింగ్ అనేది స్మూత్ గా అవుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రైమర్ లో యూజ్ చేసి కొన్ని కామన్ మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ప్రైమర్ ని మాయిశ్చరైజర్ ప్లేస్ లో వాడడం తప్పు. సెకండ్ మిస్టేక్, ఎక్కువ ప్రైమర్ వేయడం వల్ల మేకప్ స్లైడ్ అవుతుంది. థర్డ్ మిస్టేక్ వచ్చేసి ప్రైమర్ వేసిన వెంటనే ఫౌండేషన్ అప్లై చేయడం. ఇలా కాకుండా ప్రైమర్ వేసిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి. ఐ హోప్ ఈ ప్రైమర్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు హెల్ప్ఫుల్ గా అనిపించాయి. మీ మేకప్ రొటీన్ లో ఈ టిప్స్ ఫాలో అయితే తప్పకుండా డిఫరెన్స్ చూస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మేకప్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ నా ఛానల్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ మేకప్ టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే బ్యూటిఫుల్.